హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజేశ్వరిని ఆపడం కోసం అవని అయితే భరతే తన కన్న కొడుకు అన్న నిజాన్ని రాజేశ్వరికి చెప్పేస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి అవని మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటిప్పుడు నేను చావకూడదని మరొక కట్టు కథని అల్లుతున్నావా అంటూ ఇక రాజేశ్వరి అయితే అవని మీద విరుచుకుపడుతుంటే ఇంతలో సడన్గా డాక్టర్ ఎంటర్ అవుతుంది. ఇక డాక్టర్ని చూసిన అవని సైలెంట్ అయిపోవడంతో ఎందుకు రాజేశ్వరి తన మీద అంత కోపాన్ని చూపిస్తున్నావు? నిజానికి ఆ అమ్మాయి చెప్పింది నిజమే. నీకు పుట్టింది అమ్మాయి కాదు అబ్బాయి. పురిట్లోనే ఎక్కడ నీ బాబు నీకు దూరం అయితే తర్వాత నీకు పిల్లలు కలిగే అవకాశం ఉండదని నీ భర్త తన మొదటి భార్య దగ్గర నుంచి బిడ్డని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచాడు అని చెప్పి ఇక డాక్టర్ అయితే రాజేశ్వరికి నిజం చెప్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి డాక్టర్ చెప్పిన నిజంతో స్పృహ తప్పిపోతుంది. ఇంకా అవని అయితే చాలా కంగారుగా ఇక పిన్ని అంటూ రాజేశ్వరిని లేపపోతుంటే ఇంకా డాక్టర్ గారు చూడండి, ఆవిడ ఇప్పుడే తనకి తెలియకూడని నిజాన్ని తెలుసుకుంది. పైగా తనకిచ్చిన మత్తుతో కూడా తను స్పృహ కోల్పోయి ఉండొచ్చు. నువ్వు కంగారు పడద్దు, మీరు కాసేపు బయటికి వెళ్ళండి అంటూ ఇక డాక్టర్ గారు రాజేశ్వరికి ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా నిద్రపుచ్చుతారు. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతోనే అవని డాక్టర్ గారు మా పిన్నికి ఏం కాదు కదా, పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటే ఇంకా డాక్టర్ గారైతే చూడండి, మీరేం కంగారు పడకండి. ఆవిడ ఒక్కసారిగా అంత పెద్ద షాకింగ్ విషయం తెలిసేసరికి కాస్త స్పృహ తప్పారు. ఇంకొక అరగంటలో స్పృహలోకి వస్తారు అనుకుని ఇక అక్కడి నుంచి డాక్టర్ గారైతే వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే చక్రధర్ అయితే మీనాక్షి అన్న మాటలతో ఇక చక్రధర్ హాస్పిటల్కి అయితే వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన అవని నాన్న అనుకుంటూ ఇక చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో పల్లవి చక్రధర్ని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక పల్లవి అయితే చక్రధర్ దగ్గరకు వచ్చి ఎందుకొచ్చో డాడ్? మామ్ బతికుందా లేక చచ్చిందా అని చూడటానికి వచ్చావా అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తుంది. ఒక్కసారిగా చక్రధర్ బేబీ ఏంటా మాటలు అని అంటుంటే మరి ఇంకెలా మాట్లాడాలి డాడ్? మీరు అమ్మని కావాలనే కదా ఒంటరిగా వదిలేసి మీ మొదటి భార్య ఆ మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా అమ్మ చావాలనే కదా మీరు ఇదంతా చేశారు. నాకు తెలుసు, మీ తండ్రి కూతుర్లిద్దరూ కలిసి నన్ను మా అమ్మని ఏదో ఒకటి చెయ్యాలనే కదా మీ ప్లాన్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి కదా. మామకిప్పుడు బాగలేదు. మామకి ఏదన్నా అయితే నేను కూడా బ్రతకలేను. ఇదంతా మీరనుకున్నట్టుగానే జరుగుతుంది కదా అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న కమల్ ఏయ్ పల్లవి, బుద్ధుందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే నాకు బాగానే అర్థమవుతుంది బావా. మీకే ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళు మంచితనమనే ముసుగు వేసుకుని వీళ్ళు ఆడుతున్న నాటకాలు చేస్తున్న పనులు నీకే తెలియట్లేదు అంటూ ఇక పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటే ఇంతలో పెద్దవిడ భానుమతి అయితే ఏ పల్లవి, నువ్వు మాట్లాడుతుంది తప్పే. మీ నాన్న తనంతట తానుగా వెళ్ళలేదు. మీ అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోమంటనే వెళ్ళాడు. అయినా మీ నాన్నగారు తప్పు తెలుసుకొని ఆయనంతట ఆయనగా వచ్చి మీ అమ్మని క్షమాపణ అడిగాడు. చూడు, ఇలా పిచ్చి వాగుడు వాగి మళ్ళీ మీ నాన్నని మీ అమ్మని వేరు చేయొద్దు అని చెప్తూ ఉంటే అమ్మమ్మ నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు వీళ్ళు చెప్పిన మాటల్ని పిచ్చిగా నమ్మి అదే నిజమని పొరపాటు పడుతున్నావు. వీళ్ళేంటో నాకు బాగా తెలుసు. ముందు వీళ్ళమ్మని తీసుకొచ్చింది, తర్వాత నాన్నతోనే నిజం చెప్పిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. తను చేసినట్టుగానే నాన్న అందరి ముందు వీళ్ళమ్మని తన భార్యగా వీళ్ళని తన పిల్లలుగా ఒప్పుకున్నాడు. ఇక నాన్నని అమ్మని వేరు చేయాలని ఇది కంకణం కట్టుకుంది. సేమ్ అలాగే నాన్నని అమ్మని వేరు చేసింది. మళ్ళీ వాళ్ళమ్మకి నాన్నని దగ్గర చేసింది అంటూ ఇక పల్లవి అయితే మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మామ్ స్పృహలోకి వస్తే మిమ్మల్ని చూస్తే మళ్ళీ తనని తాను ఏం చేసుకుంటుందో కూడా తెలీదు. మా అమ్మని ప్రాణాలతో బ్రతకాలి అంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళండి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అక్షయ్ పల్లవి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? చెడు అత్తయ్య గారి పరిస్థితిని బట్టించి మావ ఇక్కడికి వచ్చారు. అయినా
అత్తయ్య ఇంటికొచ్చి మావయ్యని తన నుంచి దూరం చేశారని అవనిని దుమ్మెత్తి పోసింది. మరి మావయ్యే అత్తయ్యని చూడటానికి వచ్చినప్పుడు నువ్వెందుకిలా అడ్డుపడుతున్నావు? పైగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావేంటి అని అంటుంటే, అవును వెళ్ళిపోమంటున్నాను. ఎందుకంటే మా మామ్ ప్రాణాలతో బ్రతికుండాలి అంటే మీరిక్కడ ఉండడానికి వీల్లేదు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ మామ్కి ఏం జరుగుతుందో కూడా తెలీదు. వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇక పల్లవి అయితే గట్టిగా అరుస్తుంది. పల్లవి మాటల్ని తట్టుకోలేక ఇక అవని, ఏమండి ఇక మనం వెళ్దామండి, పిన్నికి బాగానే ఉందని డాక్టర్ చెప్పారు కదా నాన్న, పిన్ని బాగానే ఉంది నాన్న, పదండి నాన్న అని అంటుంటే, అది కాదు అవని, ఒక్కసారి రాజేశ్వరిని చూసి అని అంటుంటే, నాన్న ఇంత జరిగిన తర్వాత కూడా మీరు పిన్నిని చూడటానికి వెళ్తే ఇక్కడ పల్లవి ఇంకొక రకంగా గొడవ చేస్తుంది. వద్దు నాన్న, పదండి, మనం ఇక్కడ లేకపోతేనే మంచిది అంటూ ఇక అవని అయితే వాళ్ళిద్దరిని తీసుకుని బయటకైతే వెళ్ళిపోతుంది. కమలైతే ఇంకా పల్లవి మాటలకి కోపంతో రగిలిపోతూ, ఏయ్ నీకు ఎప్పుడు బుద్ధొస్తుందో, నీలో ఎప్పుడు మార్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మంచి వాళ్ళని దూరం చేసుకుని ఏం సాధించాలనుకుంటున్నావే అనుకుంటూ ఇక కమలైతే పల్లవి మీద కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బయటికి వచ్చిన అవని, అక్షయ్ ఇంకా అలాగే చక్రధర్ ముగ్గురు కూడా, ఏంటి అవని, రోజుకి పల్లవి ఇట్లా మారిపోతుంది, పల్లవిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంటే ఇక అవని అయితే, నాన్న పల్లవి విషయం వదిలిపెట్టండి, కానీ పిన్నిని చూస్తుంటేనే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. పిన్ని మిమ్మల్ని మీకు దూరం అయ్యి ఒంటరిగా ఉండలేక చచ్చిపోవాలి అనుకుంటుంది. తను బ్రతకడం కోసం నేను భరతే తన కన్న కొడుకన్న నిజాన్ని పిన్నికి చెప్పేశాను అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. అలాగే చక్రధర్ అయితే, ఏం మాట్లాడుతున్నావమ్మా, భరత్ తన కన్న కొడుకన్న నిజాన్ని రాజేశ్వరికి చెప్పేశావా? ఇంత పెద్ద నిజాన్ని ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకమ్మా చెప్పావు అని అంటుంటే, చెప్పక తప్పలేదు నాన్న అని అంటుంటే, మరి తను ఈ నిజాన్ని నమ్మిందా అని అంటుంటే, నమ్మేది నమ్మంది అది పిన్నిష్టం, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల పిన్నికి నిజం చెప్పాను. ఇక పిన్ని తీసుకునే నిర్ణయం కోసం మనం ఎదురు చూడాలి అని చెప్పి ఇక అవని అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్, అవని అసలు మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? భరత్ రాజేశ్వరి అత్తయ్య కన్న కొడుకేంటి, నాకసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అవని అయితే అక్షయ్కి జరిగిన నిజం మొత్తం చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ నిజాన్ని విని షాక్ అయిపోతాడు. అంటే పల్లవి అవునండి, పల్లవి నా సొంత తోడ పుట్టిన చెల్లెలు. నిజానికి పల్లవి రాజేశ్వరి పిన్ని కూతురు కాదు, మా అమ్మ మీనాక్షికి పుట్టిన కూతురు అని చెప్పి ఇక అవని చెప్పడంతో, మరి ఈ నిజం తెలిసిన తర్వాత అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో అని అంటుంటే ఇక చక్రధర్ అయితే, చూడు అల్లుడు, మీనాక్షికి ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలుసు. మీనాక్షి రాజేశ్వరిలాగా ఆవేశపర్రాలు కాదు, తను అర్థం చేసుకుంటుంది. నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో అలా చేశానో తనకి నచ్చ చెప్తాను, నువ్వేం కంగారు పడకు అంటూ ఇక చక్రధర్ అయితే అక్షయ్కి చెప్తాడు. ఇక ముగ్గురు కూడా ఇంటికైతే వెళ్తారు. ఇదంతా ఇలా ఉండగా ఉన్నట్టుండి రాజేశ్వరి సృహలోకైతే వస్తుంది. ఇక సృహలోకి వచ్చిన రాజేశ్వరికి అవని చెప్పిన మాటలు, ఆ తర్వాత తను భరత్తో మాట్లాడిన మాటలు, ఇక డాక్టర్ కూడా రాజేశ్వరికి చెప్పిన నిజం విని ఒక్కసారిగా రాజేశ్వరి ఒక రకంగా అయిపోతుంది. ఇంకా ఆవేశంలో తన వంటికి పెట్టిన ఆ వైర్లన్నీ పీకేస్తుంది. ఇంకా అక్కడి నుంచి కూడా రాజేశ్వరి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారిగా లోపలికి వచ్చిన పల్లవి అలాగే కమల్ ఇద్దరు కూడా బెడ్ మీద రాజేశ్వరి లేకపోవడం చూసి కంగారు పడుతుంది. ఇక పల్లవి అయితే డాక్టర్ అంటూ గట్టిగా అరవడంతో ఇక నర్సులు డాక్టర్లు అక్కడికైతే వస్తారు. మా మామ ఎక్కడ అని అడగడంతో, ఇక్కడే ఉండాలి మేడం, ఇంతసేపు ఆవిడ సృహలో లేకపోవడంతో ఇప్పుడే మెడిసిన్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాను అని అంటుంటే, ఏయ్ మీకు బుద్ధుందా? పేషెంట్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదా? మామ్ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటికే మామ్ బ్రతకూడదని అన్ని విధాలుగా ఆశల్ని వదులుకున్నారు. ఇప్పుడు మామ్ ఏదన్నా చేసుకోరని అఘాయిత్యం చేసుకుంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పి
ఇక పల్లవి అయితే కంగారు పడుతుంది. కమల్ మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళి ఇక అవనికి ఫోన్ చేస్తాడు. వదిన, నీకొక విషయం చెప్పాలి అని చెప్పడంతో, ఏమైంది కన్నయ్య, అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతుంటే, అదే వదిన, దాని గురించి ఇక్కడ రాజేశ్వరి అత్తయ్య హాస్పిటల్లో లేరు, పైగా ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య, పిన్ని లేకపోవడం ఏంటి అని అంటుంటే, అదే అత్తయ్య, నాకు కూడా అర్థం కావట్లేదు అంటూ ఇక కమల్ అయితే అవనితో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఇక అవని అయితే హడావుడిగా లోపలికి పరిగెత్తుకొచ్చి ఇక అక్షయ్ అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా, ఏవండి, పిన్ని హాస్పిటల్లో లేదంట, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదంట, పిన్ని చాలా అంటే చాలా కోపంగా ఉంది, ఎవరు ఎంత చెప్పినా సరే అస్సలు వినిపించుకోవట్లేదు, మళ్ళీ పిన్ని చనిపోవడానికి ఏమన్నా మరొక ప్రయత్నం చేస్తుందేమో, నాకు చాలా భయంగా ఉందండి, మనం మనం త్వరగా వెళ్ళి పిన్నిని వెతకలండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది. అలాగే అవని ఇంకా చక్రధర్కి ఫోన్ చేసి, నానా, పిన్ని కనిపించట్లేదట, హాస్పిటల్లో లేదట అని చెప్పడంతో ఇంకా చక్రధర్ కూడా కంగారు పడతాడు. ఇంకా చక్రధర్ అలాగే మీనాక్షి ఇద్దరు కూడా రాజేశ్వరిని వెతకడానికి బయలుదేరతారు. అలాగే ఇక్కడ చూస్తే అవని అక్షయ్ కూడా ఇంకా రాజేశ్వరిని వెతుకుతూ తలా వైపు రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఇక ఇంతలో ఇక్కడ చూస్తే భరత్ అయితే ఒక గుడి దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతాడు. ఇంకా భరత్ జరిగినవన్నీ తలుచుకుని, అసలు అసలు అమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తుంది, ఇన్ని రోజులు మమ్మల్ని దూరం పెట్టి మమ్మల్ని సరిగా చూసుకోలేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు ఉంచుతుంది, పైగా నేనేమైనా మాట్లాడితే నన్ను మాట్లాడద్దు అంటూ అందరూ నన్నే తిడుతున్నారు అంటూ భరత్ అయితే తనలో తను కుమిలిపోతుంటాడు. ఇంకా రాజేశ్వరి అయితే ఏడుస్తూ అలా నడుచుకుంటూ ఆ గుడి దగ్గరకైతే వస్తుంది. ఒక్కసారిగా గుడి దగ్గర ఉన్న భరత్ని చూసి రాజేశ్వరి చాలా ఎమోషనల్గా భరత్ దగ్గరికి వెళ్తుంది. ఇక భరత్ అయితే రాజేశ్వరిని చూసి, ఏమండి, మీరు మీరు అని అంటుంటే, నాన్న భరత్ అని చెప్పి ఇంకా రాజేశ్వరి అయితే భరత్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా భరత్కి ఏమీ అర్థం కాదు. ఏమండి, ఏమైంది, మీరు మీరు అని అంటుంటే, ఏవండి ఏంటి నాన్న, నేను నీ కన్న తల్లిని, ఒక్కసారి నోరారా నన్ను అమ్మ అని పిలవ్వా అని అడగడంతో ఇక భరత్ అయితే షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారండి, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవడం ఏంటి, మా అమ్మ మీనాక్షి మీకు బాగానే ఉంది కదా అని అంటుంటే ఇక ఇంతలో అందరూ కూడా గుడి దగ్గరికి చేరుకుంటారు. ఇక అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి అవనైతే సంతోషిస్తుంది. ఇక మీనాక్షి అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఇంకా చక్రధర్ అయితే మీనాక్షితో ఒక నిజాన్ని చెప్పాలని చెప్పి ఇంకా జరిగింది మీనాక్షికి చెప్పడంతో మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది. ఎందుకండి ఇలా చేశారు అని చెప్పి ఇక మీనాక్షి అయితే చక్రధర్ని అంటుంది. కానీ ఇక తను నార్మల్గానే ఉంటుంది. ఇంకా అవని అయితే, రే భరత్, నిజానికి ఇన్ని రోజుల నుంచి నువ్వు అమ్మ అనుకుంటున్నా అమ్మ మీ అమ్మ కాదు, నువ్వు రాజేశ్వరి పిన్నికి పుట్టినవాడివి, మీ అమ్మ రాజేశ్వరి పిన్ని అని చెప్పడంతో, లేదు నేను ఒప్పుకోను, మా అమ్మ ఈవిడ కాదు, అదిగో ఆవిడ మా అమ్మ అంటూ ఇక మీనాక్షి దగ్గరికి వెళ్తుంటే ఇంకా చక్రధర్, చూడు భరత్, నా మీద నీకు చెప్పలేనంత కోపం ఉంది. ఇప్పుడు ఈ నిజం చెప్పిన తర్వాత ఆ కోపం మరింత ద్వేషంగా మారి నన్ను చంపేయాలి అనే ఆవేశం కూడా రావచ్చు. కానీ నేను చెప్పేది నిజం. నువ్వు మీనాక్షి కన్న కొడుకువి కాదు, రాజేశ్వరికి పుట్టిన కొడుకువి. నువ్వు పుట్టిన తర్వాత నీకు హార్ట్ ప్రాబ్లం ఉందని, బ్రతకడం కష్టమని చెప్పడంతో రాజేశ్వరికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేకపోవడం వల్ల నేను మీ అమ్మ నుంచి పల్లవిని దూరం చేసి రాజేశ్వరి కన్న కూతురుగా రాజేశ్వరి దగ్గరుంచాను. అలాగే నిన్ను మీ అమ్మ దగ్గరుంచి మరొకసారి మీ అమ్మని మోసం చేశాను అంటూ ఇక చక్రధర్ అయితే భరత్ని పట్టుకుని చాలా బాధపడతాడు. భరత్ అయితే, లేదు వీల్లేదు, నేను వాళ్ళ కొడుకుని కాను, నేను అసలు నిన్ను కన్న తండ్రిగానే ఒప్పుకోవట్లేదు అంటూ ఇక భరత్ అయితే పిచ్చివాళ్లాగా ప్రవర్తిస్తాడు. ఇంతలో అవని భరత్కి నచ్చచెప్పి, చూడు భరత్, నువ్వు చిన్నవాడివి, నీకేం తెలీదు, కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ ఇక భరత్కి నచ్చచెప్తూ,
అలాగే భరత్కి అర్థమయ్యేలా నచ్చ చెప్తుంది. ఇక భరత్ కూడా రాజేశ్వరి దగ్గరకు వచ్చి అమ్మ అంటూ రాజేశ్వరిని హత్తుకుంటాడు. ఇంకా అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందపడతారు. ఇంతలో అక్కడికి పల్లవి అలాగే కమలైతే వస్తారు. జరిగింది చూసి షాక్ అయిపోతారు. ఇక కమలైతే అత్తయ్య మీరేంటి ఇక్కడున్నారు అని అంటుంటే, అల్లుడు ఎన్ని రోజుల నుంచి నేను నిజం తెలుసుకోకుండా అందరినీ బాధ పెట్టాను, కానీ ఇప్పుడు నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే భరత్ని పట్టుకుని, వీడు నా కన్న కొడుకు, నా ఇంటి వారసుడు అంటూ చెబుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. మామ్ ఏం మాట్లాడుతున్నారు? వీడు వీడు మీ కన్న కొడుకేంటి? మరి నేనెవరు? నేను ఒక అనామకురాలనా అని అంటుంటే ఇక ఇంతలో మీనాక్షి అక్కడికొచ్చి, అమ్మ పల్లవి, నీ కన్న తల్లిని నేనమ్మా. ఎన్ని రోజులు నువ్వు నా కన్న కూతురు అని తెలియక నిన్ను దూరం చేసుకున్నాను, కానీ నువ్వు నా కన్న కూతురువని తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే, ఛీ, నువ్వు నా కన్న తల్లివేంటి? చూడు, నేను చావునన్నా చేస్తానేమో గాని నీలాంటి దాని కడుపులో పుట్టానని చెప్తే మాత్రం నేను తట్టుకోలేను. మామ్, ఏంటి మామ్ ఇదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి మామ్, నువ్వు డాడ్ మీద కోపంగా ఉన్నావని, ఈ మీనాక్షిని అసహ్యించుకుంటున్నావని కావాలని ఈ అవని కట్టుకదలల్లుతుంది. నీకు లేనిపోనివన్నీ చెప్తుంది. ఈ దిక్కుమాలిన వాణ్ణి నీ కొడుకంటుంది అని అంటుంటే ఇక రాజేశ్వరి చాలా కోపంగా పల్లవి చెంప కొట్టి, చూడు పల్లవి, నువ్వు పొరపాటు పడుతున్నావు. భరతే నా కన్న కొడుకు. నాకు డెలివరీ చేసిన డాక్టర్ చెప్పారు. చూడు పల్లవి, తెలుసో తెలియకో ఇన్ని రోజులు చాలా తప్పులు చేశాం. ఇకనైనా నువ్వు కూడా చేసిన తప్పులకి క్షమాపణలు అడిగి మారిపో అని చెప్పి ఇంకా రాజేశ్వరి చెప్పడంతో, చూడు మామ్, నువ్వు నన్ను కూతురిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ మీనాక్షి కూతురుని మాత్రం చెప్పొద్దు మామ్, చెప్పొద్దు అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్తూ అందరూ కలిసిపోయారు. నన్ను ఒంటరి దాన్ని చేసేశారు. నేను కూతుర్ని కాదు అంటున్నారు. అంటే ఆ యావదాస్తికి ఈ భరత్గాడు వారసుడు. నేను మీనాక్షికి కూతుర్ని అంటే నేనొక దిక్కుమాలిందన్నా అంటూ ఇక పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక పల్లవి తనని రాజేశ్వరికి దూరం చేసినందుకు అవని మీద మరింత కోపంతో రగిలిపోతుంది. ఇంకా పల్లవి అయితే ఎలా అయినా సరే భరత్ని చంపేయాలి, అలాగే ఆ యావదాస్తికి సొంతం చేసుకోవాలి. ఇక ఇంతవరకు డాడ్ని మాత్రమే దూరం చేయాలి అనుకున్నాను. డాడ్తో పాటు భరత్ కొడు కూడా చావాలి. అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా పల్లవిలో ఇంకా మార్పు రాకపోవడం అనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే పార్వతి అయితే రాజేంద్రకి ఇక టిఫిన్ తినిపించబోతుంటే ఉన్నట్టుండి రాజేంద్రలో కదలికలు మొదలవుతాయి. ఒక్కసారిగా పార్వతి రాజేంద్రలో వస్తున్న కదలికలు చూసి చాలా ఆనందపడుతూ ఏవండి అంటూ ఇక రాజేంద్రని పిలుస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఇంటికైతే వస్తారు. ఇక పార్వతి అయితే అమ్మ అవని అని పిలవడంతో ఓ ఇంటికి వచ్చిన అవని చాలా కంగారుగా పార్వతి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, అత్తయ్య ఏమైంది అత్తయ్య, ఎందుకంతలా కంగారు పడుతున్నారు అని అంటుంటే, కంగారు కదమ్మా, ఇది సంతోషం, ఒకసారి మీ మావయ్య గారిని చూడు అని చెప్పడంతో ఇక రాజేంద్రని చూసిన అవని కూడా చాలా ఆనందపడుతుంది. ఇంట్లో అందరూ కూడా గదిలోకి వెళ్ళి రాజేంద్రని అయితే చూస్తారు. ఒక్కసారిగా రాజేంద్ర చిన్నగా కదులుతూ అమ్మా అవని అని పిలవడంతో ఇక అందరూ కూడా ఆనందపడతారు. మావయ్య మీరు ఇలా నోరారా పిలిచి ఎన్నాళ్ళైందో, మీకు నయమైంది మావయ్య, మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు, మీరు కోలుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఇక అవని అయితే రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే, రాజేంద్ర, అమ్మా అవని, నేను ఏదైతే కోరుకున్నానో నా కుటుంబం మళ్ళీ అలా మారిందని నాకు అర్థమైంది, కానీ
ఇక్కడ అందరూ ఉన్నారు, పల్లవి మాత్రం లేదు. అంటే తనలో ఇంకా మార్పు రాలేదా అంటూ ఇక రాజేంద్ర అయితే అవనిని అడుగుతూ ఉంటే ఇక అవని, చూడండి మావయ్య, తను తెలుసుకున్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. దానిలో నుంచి పల్లవి బయటికి రాలేకపోతుంది. తనలో కూడా నిదానంగా మార్పు వస్తుంది. మీరేం కంగారు పడకండి అంటూ ఇక అవని అయితే రాజేంద్రకి నచ్చ చెప్తుంది. ఇక రానున్న ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి